పెట్టండి. రికార్డింగ్ బెటర్ సార్. మేము మళ్ళీ మళ్ళీ సరే. వినటానికి లేలే. వినటానికి ఆలోచనలు బాగుంటుంది కదా, ఒకటి ఆలోచనలు, థాట్స్ అంట. రెండోది తిండి విధానం, ఆలోచన, తిండి డైట్, తినే విధానం, ఫుడ్, ఉమ్, మూడోది పరస్పర సంబంధం. రిలేషన్షిప్ అంట. రిలేషన్స్ ఓకే ఇంగ్లీష్ రైట్. ఇవి మూడు రైట్. ఇది కాకుండా ఇప్పుడు ఫుడ్ ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఉండాల్సింది ఏ రకమైన డైట్లు మీకు మనం దాన్ని ఏమంటారు 12 tablets లో చెప్తారు కదా, ఏంటవి? శాకాహారం మితాహారం, మౌనం. శాకాహారం, మితాహారం, ఇంకోటి ఆహారం, శాకాహారం, మితాహారం కదా. దాన్ని ఆప్టిమల్ అంటే సరైన క్వాంటిటీలో ఉండాలి, అంతేనా? ఎస్ సార్. మితాహారం అంటే అదే కదా అర్థం. అయితే ఇంద్రియాలతో తీసుకునేది కూడా మితాహారం కిందే వచ్చింది సార్. అవును, అదే చెప్పడం ఆప్టిమల్ డయట్. అందుకే నాట్ ఓన్లీ ఫుడ్, అది కూడా అన్నమాట మన లోపలికి తీసుకునే విధానం అంతా. అది కూడా ఆలోచనలు కూడా అన్ని వస్తాయి. ఓకే. సో ఆ ఆలోచనలు రైట్ మీకేమవుతున్నాయి? ఇది కాదే, అది మళ్ళీ మార్చేసానా ఒక పద్ధతిలో రైట్. ఇప్పుడు మీ జీవన పద్ధతి తీసుకుంటే ఏమండి, ఈ పై చక్రం ఉంది, ఇదేంది? ఒక మనిషి బొమ్మ. ఇది ఒక మనిషి బొమ్మ, ఇది తల. ఓకే, రాలేదు సార్, స్క్రీన్ ఓహో రాలేదు. సారీ నేను పెట్టానేమో అనుకున్నా. ఇట్స్ ఓకేలే సార్, మీరే కనిపించారు ఇప్పుడు దాకా. నేను కనిపించా, అది చాలదు. అది నా ఆకారం కూడా అట్నే ఉంది కాబట్టి పర్వాలేదు. అందరికీ అంతేలే సార్. ఓకే ఓకే. సో ఈ పైది తల అండి, ఇది పొట్ట, కాళ్ళు, చేతులు, కాళ్ళు. ఓకే. నా మీకు మామూలుగా మీ కంటి చూపుతో మీకు వచ్చిన వాసన, చెవుతో విన్నది, మీరు చేసిన రుచి, అదే నాలుగుతో రైట్, శరీరం మీద స్పర్శ, ఈ 5 విధాలు రైట్ నుంచి మీకు ఇన్పుట్ వెళ్తుంది. ఇది కూడా ఆహారం కిందే కదా లెక్క. ఓకే. సో ఈ ఆహారం వెళ్ళినప్పుడు ఏది ఆ బొమ్మ ఎక్కడ పోయింది? మాయమైపోయిందా? చాలా పెడుతున్నారు ఇందులో, ఏదని మేము ఎత్తుకున్నాం. స్ట్రెస్ ఇందులో 450 స్లైడ్స్ ఉన్నాయమ్మా. నేను రకరకాల సబ్జెక్టులు చెప్తాను, ఒకే దాని నుంచి లింక్ చేసుకుంటాను. అదే రైట్. సో మీరు బయట నుంచి ఇవి ఆలోచనలుగా లోపలికి వస్తున్నాయి. ఓకే. సో మీ ఆలోచనలు, మీరు తీసుకునే ఆహారం కూడా ఎనర్జీ రూపేణా లోపలికి వస్తున్నది. అవునా? రైట్.
అది దానివల్ల ఈ ఆలోచనల వల్ల మీ పాత అనుభవాలు ఉన్నాయి చూసారా, ఉమ్, అవన్నీ ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే. శరీరంలో అవి ఒక ప్రోగ్రామ్. ఉమ్, అంటే మీరు మీ రేడియో డయల్ని దానికి తిప్పినా, అది కనెక్ట్ అయినా, ఏదో ఒక విధంగా మీకు ఎరుకతో ఉండి కనెక్ట్ అయినా, ఎరుక లేకుండా కనెక్ట్ అయినా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. వస్తుంది. ఎస్. ఓకే. అదే గనక మీ ఎరుకతో ఉన్నప్పుడు గనకైతే దాన్ని మీరు చెయ్యాలనా చెయ్యకూడదా అనే మీకు ఆలోచనే చేసుకునే అవకాశం ఉంది. ఎస్. ఓకే. ఆ ఆలోచన మీ శరీరంలోకి పోంగానే రైట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దీన్ని ఏమంటాం మనం? ఇది మళ్ళీ మన అసలు స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ వచ్చిన ఆలోచన ఏమవుతున్నది? రైట్, మీకు చెప్పండి. మీ మెమరీలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతున్నాడు. ఓకే. ఓకే. మీరు శ్వాస పీలుస్తున్నారు కదా, ఉమ్, ఆ శ్వాస వల్ల ఈ ప్రక్రియ అనుసారైన రైట్ ఉమ్, మీ అన్ని అవయవాలు అన్ని తయారవడం దీని వల్లనే కదా. ఆ ఎనర్జీ బ్రేక్ డౌన్ అయ్యి రైట్, ఆ ఎనర్జీ బ్రేక్ డౌన్ అయ్యి ఏం చేస్తున్నది? అది దీంట్లో ఉందా, దీంట్లో ఉంది. ఓకే రైట్. అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఉమ్, ఈ బొమ్మలో ఏం చూసాం? అది ఒక సిగ్నల్ ఇస్తున్నది శరీరానికి. ఉమ్, ఆ ప్రోగ్రామ్ దీనికి ఇస్తే ఈ శరీరం ఏమవుతున్నది? ఆ యొక్క ఎమోషన్ ఏమంటారబ్బా? భావోద్వేగాలు. భావోద్వేగాలు సార్. ఆ భావోద్వేగాల వల్ల రైట్ అది ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. అవునా? ఉమ్, కాలుని నడవమనో చేతిని నడవమనో ఏదో ఒక యాక్షన్ చేస్తుంది. ఉమ్, కరెక్ట్. ఎస్ సార్. అందులో రెండు రకాలు ఉన్నాయి యాక్షన్. ఒకటి లోపల జరుగుతున్న యాక్షన్, ఒకటి బయట జరుగుతున్న యాక్షన్. ప్రాసెస్ అదే కదా. అవును సార్. ఓకే. దానివల్ల మీకు బయటికి వచ్చిన ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తున్నది? అది ఆ వచ్చిన ప్రోగ్రాంలు ఏ రకంవి? దిగులు, వరి, స్ట్రెస్, ఇండైజేషన్, ఇండెసిషన్ అంటే నిర్ణయించుకోలేకపోవడం, లేదా నెగటివ్గా ఆలోచించుకోవడం, లేదా పూర్తిగా అర్థం కాకుండా ఉండడం, లేదా మీకు తొందరపాటు, లేదా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం. అంటే తొందరపాటు, లేదా ఆలస్యం, లేదా తప్పు నిర్ణయం. తప్పు నిర్ణయం వల్ల మీకేమవుతున్నది? మీ ఆలోచన తప్పు నిర్ణయం వల్ల మీరు అనుకున్న మీ కోరిక, అనుకున్న మీ అనుభవంలో ఫాల్ట్ వస్తుంది. అవునా?
మీ కోరిక మీరు అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోతే మీరు ఏదో ఒక విధంగా దాని ఫలితానికి గురి అవుతారు. అవునా? ఓకే. అవునా కాదా? అవును. ఎస్ సార్. బాధపడ్డమో, ఆనందపడ్డమో, భయపడడమో ఇవన్నీ పడతారు కదా. దానివల్ల అవును. ఏమవుతున్నది అంటే ఇక్కడ రాసున్నానే పదాలు మీ ఉమ్. మీరు చేసే పని కానీ రైట్ ఇవన్నీ ఉమ్. రకరకాలుగా వస్తాయి. వచ్చినందువల్ల ఏమవుతున్నది, మీకు ఈ ప్రక్రియ పనిచేయడానికి ఇవన్నీ కావాల్సిన ఒక లెవెల్ ఉంటుంది శరీరంలో. అవునా? శరీరంలో మీకు కావాల్సిన ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ కంటే తక్కువలో ఉందనుకోండి, ఆ లెవెల్ కాకుండా వేరే ఎక్కువ తక్కువ అవుతుందా? అవును సార్, ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రక్రియ మీరు ఆపలేరు. ఈ ప్రక్రియ ఆపలేనందువల్ల ఇవేమవుతాయి ఈ ప్రాసెస్లో, ఆ ఇంబ్యాలెన్స్ ఇక్కడ వచ్చిన ఇంబ్యాలెన్స్ ఇక్కడికి వెళ్తుందా? ఇదే ఇంబ్యాలెన్స్ మీకు వచ్చే రసాయన ఆ కెమికల్స్ బయటికి వస్తాయి కదా. ఉమ్. ఆ కెమికల్స్ ఒక్కొక్క కణాల మీద పనిచేసేటప్పుడు అది ఉండాల్సిన లెవెల్లో లేనందువల్ల ఇది ఎక్కువన్నా అవుతుంది, తక్కువన్నా అవుతుంది. అవి వీటి మీదంతా పనిచేసేసరికి మానవుడి శరీరం కాస్త రకరకాల జబ్బులకి గురి అవుతుంది. అవునా? ఎస్ సార్. శరీరంలో అవి పాతుకోబోయి ఉంటాయి. మొన్న పోయిన వారం ఒక ఎక్సర్సైజ్ చేయించాను కదా పోయినసారి కలిసినప్పుడు. మీరు నాగమణి, రెండోది మీరు చంద్రాముడాలి, మూడోది మీరు మీ శరీరానికి కాసేపు నేను చంద్రాముడాలి అని చెప్పుకొని అప్పుడు మీరు అది ప్రయత్నిస్తే మీరు అనుకున్న రిజల్ట్ వచ్చింది. మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడల్లా ఈ ప్రక్రియలో తయారయ్యే పదార్థం ఏమిటి? డ్యామేజ్డేనా? అవును సార్. అవునా? అయితే మీరు తీసుకునే మందు కానీ మీరు చేసే ప్రయత్నం కానీ ఎందుకు మీ మీద పనిచేయాలి? పని చేస్తుందా? పని చేస్తుందా? చేస్తే ఏ విధంగా పనిచేస్తుంది? అణిచివేస్తుంది. అది అణిచివేయడమో ఎక్కువ ఇవ్వడమో ఉండాల్సిన లెవెల్లో లేదు కదా. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ని తెలుగులో ఏమంటారు? రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి పాయ. అన్నిటి మీద పనిచేసేది ఏంది? మీ కిడ్నీల్లో తయారవుతుంది ఇది కార్టిజాల్, అడ్రినలిన్ అనేది. ఓకే, దానివల్ల షుగర్ పెరగడం అన్నా జరుగుతుంది, లేదా తగ్గడం అన్నా జరుగుతుంది కదా. రైట్? లేదా మీరు బుర్రతో ఆలోచించడం వల్ల అల్సటర్ పెరుగుతుంది. అల్సటర్ పెరగంగానే మళ్ళీ ఏమైంది ఇక్కడ? దీంట్లో మార్పు వచ్చిందా? ఈ శక్తిలో, ఈ ఎనర్జీ లెవెల్లో మార్పు వచ్చింది కదా. ఇక్కడ దాకా. సో ఈ రసాయనం తప్పుద రసాయనం. ఇప్పుడు ఉప్పు వేయబోయి చక్కెర వేస్తే ఏమవుతుంది? పాలల్లో మీరు చక్కెర వేయాలి, దాని బదులు ఉప్పు వేసారనుకోండి ఏమవుతుంది?
విరిగిపోతుంది. ఆ రసాయనం ప్రోడక్ట్ పాయ. అవునా? అన్ని మీరు ఆలోచించాల్సింది ఇట్లా ఎనర్జీ రూపేణే ఆలోచించుకోవాలి. మీ శరీరం మీద పనిచేసేది చివరికి ఆ శక్తి, ఎమోషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ శరీరానికి ఇచ్చేది అవి సమపాటులో ఉండాల్సిన క్వాంటిటీ లేకపోతే మీకు ఇక్కడి నుంచి డిఫెక్ట్ అవపడుతుంది. ఇది కుళ్ళిపోయింది. ఇది కుళ్ళిపోయినందువల్ల మీ కణజాలం అది దెబ్బతింటుంది. టిష్యూస్, కరెక్ట్. టిష్యూ డ్యామేజ్ అయినందువల్ల దాని నుంచి తయారయ్యే, అంటే ఇవి మీ గోధుమలు. ఈ గోధుమల్ని పిండి చేసేసరికి మీరు దాన్ని కలుపుకుంటే ఆ పిండి కాస్త టిష్యూ. అవునా? ఆ టిష్యూని తీసుకొచ్చి మీరు దాంతో చపాతీ చేస్తారు. ఏ రకమైన చపాతీ తయారవుతుంది? పాడైనదే తయారవుతుంది. పాడైందే తయారవుతుంది. ఆ పాడైన చపాతీ అంటే ఆ మిశ్రమం ఏదైతే ఆర్గన్, మీ హార్టో, మీ డైజెస్టివ్ సిస్టము, ఇట్లా శరీరంలో ఉండే ఏంది వ్యవస్థ. సిస్టమ్ అంటే వ్యవస్థే కదా. మీ బ్రీదింగు, ఎండోక్రైన్ సిస్టము బుర్రకు తగ్గించింది. తర్వాత వీటన్నిటికీ వచ్చే ఎనర్జీ కాంప్రమైజ్ అయ్యేసరికి శరీరానికి ఏమవుతుంది? అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యము 20% అయితే ఒక రకమైంది, 40% అయితే ఒక రకమైంది, 60% అయితే ఒక రకమైంది. ఆ డీవియేషన్లన్నీ ఉన్నాయి కదా. అవునా? దానివల్ల ఈ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి ఒక తప్పు, ఇక్కడ మీరు అనుకున్న ఫలితం దొరక్కపోతే మీకు వచ్చేదాన్ని డిసప్పాయింట్మెంట్ అంటారు. అంతే కదా? అంటే వాస్తవానికి మీ ఆలోచనకి రెండు ఒకటి కాదు. మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూసాం. ఓకే. సో దానివల్ల మీకు అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యంలో ఒకటి డయాబెటీస్. ఓకే. నేను తక్కువే తింటున్నాను, చక్కెర వేసుకోవడం లేదు అయినా కూడా, కానీ అది బయట నుంచి మీరు కలుపుకుంటున్నది. లోపల ఏం జరుగుతున్నదో చూశారు కదా. ఈ ప్రక్రియను మీరు ఆపుకోలేరు. అర్థమైందా? ఈ ప్రక్రియ మీద మీకే కంట్రోల్ లేదు. మెడిటేట్ చేయండి, ఏమన్నా చెయ్యండి. ఓకే. సో మీరు తీసుకోవాల్సిన దీనికి కరెక్టివ్ యాక్షన్ ఏంటి? మనం లోపలికి తీసుకునేది మన ఆలోచనలు కరెక్ట్ గా తీసుకోవడం ఒకటి. రెండోది డైట్. అంటే ఇప్పుడు డైట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది, మీరు మొయ్యగలిగింది 50 కిలోలండి. ఉదాహరణకు మీరు 50 కిలోలు ఏ రకమైన పదార్థం వచ్చినా మీరు దాన్ని మొయ్యగలరు. ఓకే. కానీ పరిస్థితుల వల్ల 50 కిలోలే తడిసి తర్వాత రకరకాల పరిస్థితులకు వచ్చి అది కాస్త 80 కిలోలకి పెరిగింది. ఏమవుతుంది మీ శరీరం? మొయ్యలేదు కదా సార్ మన ఎముకలు. ఒకవేళ మొయ్యాల్సి వస్తే, అయినా కూడా మొయ్యాల్సి వస్తే ఏదో ఒక 4 అడుగులు మోస్తారు. 5వ అడుగుకి మీరన్నా పడతారు, లేదా ఆ వస్తువులనన్నా పడేస్తారు. శరీరం దగ్గరికి వచ్చేసరికి మీరే పడతారు. అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే లోపలికి పోవాలి.
అంటే ఇప్పుడు ఎట్లా వండుతుండగా గ్యాస్ అయిపోయిందండి, మీ దగ్గర గ్యాస్ లేదు, ఏమవుతుంది? మీరు పదార్థం వం- పాడైపోతుంది కదా. పదార్థం పాడవడమే కాదు, అసలు పదార్థం తయారే అవ్వదు. ఉడకదు. పదార్థం తయారవ్వదు కదా. సగం ఉడికితే పదార్థం పాడైపోతుంది. పాడవడం తర్వాత ఉమ్. సగం ఉడికేసరికి మళ్ళీ దాని ప్రభావం దీని మీద ఏముంటుంది? ఈ ప్రక్రియ మీరు ఆపలేరు. ఉమ్. ఓకే, ఉమ్. సో రాంగ్ ఇన్పుట్ ఒక్కొక్క స్టేజ్కి మార్పిడి దగ్గరికి వచ్చేసరికి అది చెడు, దాని ప్రభావం ఎక్కడ పడుతున్నది? శరీరం మీద. శరీరం మీద పడుతుంది. అవునా? ఉమ్. రైట్. ఇప్పుడు Hmm. డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంది మీకు? సరే, అదే ఆ బొమ్మే పెట్టి చెప్తా. ఇంకో బొమ్మ ఉంది, ఆ బొమ్మ పెట్టి చూపించి చెప్తాను అన్నా. సార్ నిన్న మీరు బుక్ పంపించారు కదా సార్, అందులో డిప్ డైట్ అవన్నీ ఆ, ఆ, అది బాగున్నట్టు అనిపించింది సార్. అది అవునమ్మా, అది ఏంది దాని ముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. నాకు అది ఓపెన్ అవ్వాల అది. ఆ? అది Last ఎందుకు page ఓపెన్ అవ్వలేదండి? ఇప్పుడు ట్రై చేయండి. ఏమండి, ఇప్పుడు గ్రూప్ లో ట్రై చేయండి. ఎందుకు ఓపెన్ అవ్వలేదో చూస్తాను, ఏం వస్తున్నదో. లాస్ట్ది మీరు లాస్ట్ అది బుక్ పెట్టారు, అది ఒక్కటే ఓపెన్ అయింది నాకు. అంత ముందుది కూడా ఓపెన్ అవుతుందండి. అదే అన్నారు కానీ నాకు అవ్వలేదు. చూసా, ట్రై చేసా, మీరు ఏదో మళ్ళీ ఇప్పుడు మా ఎదురుకుండా ట్రై చేసి చూపించండి ఆన్లైన్. నేను చేస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు కెమెరా మూసేసి పెడితే మాకేం అవపడదు. అయ్యయ్యో, నేను వాట్సాప్ లోకి వచ్చాను. ల్యాప్టాప్ లేదా? ల్యాప్టాప్ లేదు సార్. అవునా? ఇంకో ఓకే. ఓపెన్ అవ్వాల నాకు. నిన్న ఇప్పుడు కూడా అవ్వాల, మరి నా ఫోన్ ఎందుకో తీసుకోవాలి దాన్ని. చూడండి, ఇప్పుడు కూడా అవ్వడం లేదా? ఏమన్నా నెట్ అవ్వట్లేదు. ఇష్యూ ఉంటే అలాగే అవుద్ది సార్. నెట్ ఇష్యూ కాదు, డౌన్లోడ్ అంతకంటే పెద్దది ఓపెన్ అయింది కదా. కిందది 120 పేజీలు అది ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అదే చెప్పడం. చేతి పుస్తకం ఓపెన్ అయింది, అది ఓపెన్ అవ్వలేదు. ఇది ఓపెన్ అవ్వలేదు ఎందుకన్నా నాకు. ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వాల. ఏమంటున్నది? ఎందుకన్నా మరి తెలియదు సార్. మళ్ళీ పెట్టండి ఒకసారి, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తా. నాకు ఈ విధంగా వస్తున్నదా? ఇట్లా ఏమన్నా వస్తున్నదా? అంతే ఉంది, ఇక ఇంకా రాలా. అయితే అక్కడ ఓపెన్ అనేది నొక్కండి. ఓకే సార్. లేదా మళ్ళీ నొక్కాలి. మళ్ళీ ఒకసారి ఓపెన్ నొక్కితే ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఓపెన్ అని ఇక్కడ ఉంది చూడండి. అది ఆల్రెడీ ఉంది ఓపెన్ అని. 2 ఆ సార్లు ఓపెన్ మీద నొక్కాలి. నేను పెట్టింది కాదు, కాదండి ఇది. నేను పెట్టింది మీకు ఇది, ఈ పుస్తకం. ఓకే, సార్. ఇదిగో ఇక్కడ ఈ ఓపెన్ మీరు నొక్కితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది కాదు ఈ బుక్ కాదు, ఇది కాదు అది. ఇది కాదు, అదే 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 వస్తుంది. అవలా ఇది చూసాను, ట్రై చేసా. ఇది తెలుగులో కూడా పెట్టానా? తెలుగులోది ఓపెన్ అయింది సార్. తెలుగులోది ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే ఉంది సార్. అది అవును స్నేక్ కదా, అండ్ ల్యాడర్. అవును ఇది కదా. ఇదే ఆ స్నేక్ అండ్ ల్యాడర్ బొమ్మలు ఉండేది. ఇది ఓపెన్ అవ్వాలన్నా ఎట్లా? మీ అందరికి ఓపెన్ అయిందా మాస్టర్స్? ఓపెన్ అయింది మేడం. ఉండండి, మీకు విడిగా పెట్టి చూస్తా. గ్రూప్ లో మీరు చెప్పింది వినడం లేదేమో. అదే ట్రై ఓపెన్ చేసి అయింది.
ఓపెన్ అయింది కానీ సార్ ఎన్ని పేజీలు అసలు ఒకటి చదివేటప్పుడు ఇంకోటి అర్థం కావట్లేదు. మీరు చదవద్దు, మీరు ఆ డైట్ చూడండి చాలు. అంతేనంటారా? ఉమ్. ఇది ఇంకా తెలుగులో నేను ఇది కన్వర్ట్ చేయలేదు. ఇది చేసి పంపించమంటే పంపిస్తా, అదేం ఇబ్బంది లేదు. ఓకే కానివ్వండి, నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేసుకుంటా. చెప్పండి, ఓకే, కంటిన్యూ చేయండి. తర్వాత రైట్. సో ఉమ్. ఇప్పుడు ఆ అవయవాలు అన్నాం కదా, యా. ఆ అవయవాల దగ్గరికి వద్దాం. మీకు ఇవన్నీ జబ్బులు, మనిషి అన్న వాడికి వచ్చే జబ్బులు. ఇప్పుడు చూడండి, కదా, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన అవయవం ఇదండి. డయాబెటీస్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని ప్యాంక్రియాస్ అంటారు. ఓకే, దీనికి ఇవి ఓపెన్ గా ఉండాలి, దానికి రావాల్సిన సెక్రేషన్ సరిగ్గా రావాలి. దీని మీద ఏమన్నా డిపాజిట్ వచ్చి కూర్చుంటే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదు. సార్ అదంతా ఫ్యాటా పైన డిపాజిట్ అయింది? ఇది ఫ్యాట్ కాదు, ఇది దానికి ఉండే డక్ట్స్ గ్లాండ్స్. ఓకే. ఇది క్లియర్ గా ఉన్నది. ఓకే, ఇది ఎక్కడ పనికి వస్తుంది? ప్యాంక్రియాస్ అనేది విడిగా ఇచ్చాడు, ఇవి జబ్బులు కదా, ఇక్కడ ఇవ్వలే, అయితే దానికే రాదు. ఓకే, ఈ ప్యాంక్రియాస్ దగ్గరికి డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడుంది? ఇంత దూరం మీకు అక్కర్లేదు, అందువల్ల సింపుల్ చేస్తున్నా. నాకు అసలు ఈ టాపిక్లు ఇష్టమే లే, ఇక్కడ చేరిన తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ డయాబెటీస్ రకరకాలది వస్తున్నది కదా. టాపిక్ లోకి వెళ్ళాను నేను. చూపిద్దామంటే కి డైజెస్టివ్ సిస్టమ్ ఒక్క నిమిషం, లేకపోతే ఇది కాదు.
ఓకే, నాకు ఏది కావాలో అక్కడికి వచ్చాం. సో ఆ డియోడినమ్ ఇదే ఏం చేస్తున్నదంటే మనకు ఇది ఈసోఫిగస్ ఇటుపక్కకు వచ్చిందా. ఎపిథీలియము, మార్సల్ కాన్ఫ్లిక్ట్, ఇందులో ఎక్కడ పెట్టలేదా నేను? దీంట్లో కూడా ఎక్కడ పెట్టలేదా? సరే, ఇప్పుడు మనం తీసుకునే ఆహారము నోటి దగ్గర నుంచి ఎన్ని అవయవాలు దాని మీద పనిచేస్తున్నాయో ఆలోచించండి. ఇందులో ఎక్కడ ఫాల్ట్ వచ్చినా ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా? ఎస్ సార్. ఆ ఫెయిల్ అయిన సిస్టము మళ్ళీ మొదటికే వస్తుందిగా మీ కదా, అంతేగా. రైట్? సో మళ్ళీ మీకు వచ్చే ప్రాబ్లం ఎక్కడుంది? మళ్ళీ ఇదే పరిస్థితికి వచ్చి దొరికిపోతారు. డయాబెటీస్ అనేది మీకు అదొక జబ్బు కాదు, కానీ అన్ని జబ్బులకి అది మాత. అది జబ్బు కాదు, అది డిసార్డర్ అంటారు. ముఖ్యంగా దేని మీద వస్తున్నది? దీన్ని మెటాబాలిజం అంటారు. ఆహారం తీసుకున్న ఆహారం అది బ్రేక్ అయ్యి శరీరానికి ఎనర్జీ కింద మారాలి, అవునా? అందులో ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ జబ్బు కాదు, ఆ ఫాల్ట్ ఈ ప్రక్రియలో ఎక్కడో ఇబ్బంది వస్తున్నది. అంతే కదా. ఓకే, ఆ ఇబ్బందిని మీరు తగ్గించాలి. ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది? డయాబెటీస్ లో మొదట్లో మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా బ్రేక్ అవ్వకుండా మీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఇస్తుంది. ఓకే, తిన్న ఆహారం సరిగ్గా రాలేదు కాబట్టి శరీరంలో ఎనర్జీ లేక మీరు అల్సట ఇట్లాంటివన్నీ మీకు బయటికి పడుతుంది. అల్సట, తగిన శక్తి లేకుండా ఉండడము, భయభ్రాంతులై ఈ భయము ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తున్నది? మీ ఆనందం నుంచి దూరం అట్టే పెడుతున్నది. సో మీ ఆలోచనలు ఒకటి కంట్రోల్ అవ్వాలి. మీ ఆలోచనలు ఎలా ఉండాలి? మీకు ఎప్పటికైనా కూడా ఈ ప్రక్రియ డ్యామేజ్ అవ్వకూడదు. ఫస్ట్ మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. సో
సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అంటే మీ ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి. ఒకటి, అనవసరమైన శరీరానికి అవసరం లేనంత ఆహారం అక్కర్లేదు. ఓకే, కానీ మళ్ళీ సో మీరు మీ మెటాబాలిజం ఇంప్రూవ్ చేయాలంటే మీరు తీసుకుంటున్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లో మార్పు రావాలి. అర్థమైందా? ఆ ఫుడ్ లో మార్పు వచ్చేసరికి ఈ అవయవాలకన్నిటికీ అవసరమైన రెస్ట్, వాటి మీద లోడు అవన్నీ తగ్గిపోతాయి. సో మీరు ఎప్పుడు మీ ఆలోచనలు సరిగ్గా లేకపోయినా అంటే ఈ కాంపోనెంట్లు సరిగ్గా ఉండవు. ఈ బ్లాక్ కలర్ లో ఉందే ఈ ప్రక్రియ పనిచేయడానికి కావాల్సినంత శక్తి అర్థమవుతున్నదా? దానికి వచ్చే ఫలితం ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచనలు మీ మెమరీ. ఈ మెమరీ ఎన్ని రకాల? ఒకటి, మీరు ఎరుకుతో ఉన్నప్పుడు ఏమిటి, లేనప్పుడు. సో ఇవి మీ మీద ఎలా పనిచేస్తాయంటే ఓకే, ఇవి ఇది అవపడుతున్నది కదా, గర్వం లేదా ఈర్ష్య, కోపం, మీ అరిషడ్ వర్గాలు ఉన్నాయే అవి కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే అవి మళ్ళీ మీకు బాధ, భయం ఇట్లాంటివన్నీ మీలోంచి బయటకు వస్తాయి. వచ్చేసరికి మీ ఎనర్జీలో మార్పు వచ్చింది. ఎనర్జీలో మార్పు వస్తే మీది ఏదో ఒక శక్తి దానికి కావాల్సినంత లేకపోతే, ఏది మనకు లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అదే విధంగా శరీరం కూడా పనిచేస్తుంది. సో ఆ కరెక్షన్ తీసుకురావాలండి డయాబెటీస్ తీసేయాలంటే. అర్థమైందా? అర్థమైందా అవ్వలేదా? రెండే కదండి జవాబులు, అవును కాదు. ఓకే, చూడండి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అది చెప్పడానికి. అంటే మళ్ళీ మీరు ఇదే చేస్తున్నారు. ఏది ఆలోచిస్తున్నా అది బ్యాక్ ఎంతవరకు అయిపోయింది? కాదండి, మీరు కూడా మళ్ళీ ఇక్కడే ఉన్నారు. చెప్తే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనుకోవడానికి చెప్పాలి కదా మనం. చెప్పకపోతే ఏమని మళ్ళీ మ్యూట్ లో మళ్ళీ ఎలా ఇదే సైకిల్లో ఉండిపోయినారు. అదే ఓకే, అర్థమైందా? అలా సో మీలో ఉన్న మీ ఎనర్జీ పనిచేయాలంటే ఇవే కదా, మళ్ళీ ఇవన్నీ సరిగ్గా ఉండాలి, సమపాలుగా ఉండాలంటే ఇవేంది మీ ఆలోచన శక్తి ఎక్కడైనా దూరవచ్చు, వీటిల్లో ఏ స్టేజ్లో అయినా దూరవచ్చు.
కదా. ఈ 3 లోపలికి పోయినప్పుడు అవి ఈ రూపంలో ఎక్కడో చోట పనిచేయవచ్చు. ఇక్కడ దూరవచ్చు, ఇక్కడ దూరవచ్చు, ఇక్కడ దూరవచ్చు. దీని వరకు సిస్టమ్ బాగా పనిచేసి ఇక్కడికి వచ్చేసరికి పోవచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? ఆలోచన విధానం మన మీద ఆధారపడి మీ ఆలోచన విధానం ఎన్ని రకాలు? 3 రకాలు. ఏమిటవి? 2 రకాలు. ఏమండి? ఆలోచన విధానం ఆలోచన ఏంటి? విధానం మన ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు కదండి, మర్చిపోతే ఎలాగా? అదే 2 రకాలు 3 రకాలు వస్తుంది. సరికానివి సరైనవి. అంటే మీకు తెలిసి ఒక ఆలోచన, కానీ మీకు తెలిసి జరిగే ఆలోచన మీ శరీరం ఒప్పుకోదు. ఎందువల్ల ఒప్పుకోదు? అది మీరు కాదు, దానికి ఇచ్చిన సరికాదు. ట్రైనింగ్ వల్ల అది ఒప్పుకోదు. ఉమ్. ఇప్పుడు నా పేరు చంద్ర ముడాలి అని చెప్పి మీలో అందరూ ఒక గుటకేయండి, రాదు. మీ వల్ల అవుతున్నదా? అవదు. కళ్ళు తెలియదా? మూసుకొని మంచి ఒక లేదు. డీప్ బ్రెత్ తీసుకొని నా పేరు చంద్ర ముడాలి అనుకొని ఒక శ్వాస వేయండి, అయితే ఒక గుటకేయండి. వేయగలిగారా? లేదు, బలవంతం. కదా, Ex- రైట్. మళ్ళీ ఈ ప్రక్రియ ఏమైంది దానివల్ల? మీరు దానికి ఆలోచన ఇచ్చినా కూడా ఆ ఆలోచన దాని వరకు అందదు. ఎందుకు? మీకు తెలియని ఒక సిస్టమ్ ఉంది బాడీలో, అది ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే ఏమైంది? తీసుకోలే, యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఏమైంది? ఇక్కడికి వచ్చిన ఎనర్జీని ఏమంటారు? ఎనర్జీని తెలుగులో శక్తి. ఇక్కడికి వచ్చిన శక్తి ఈ స్థాయి వరకు అందుతుందా? అందులో అందకపోయినా ఈ ప్రక్రియ జరుగుతుంది కదా, ఈ రియాక్షన్ ఉన్నదాంతో జరుగుతుంది కదా, అవునా? సో దాని నుంచి బయటకు వచ్చే కెమికల్ సత్తా లేని కెమికల్. మీకు జీర్ణానికి రావాల్సిన కెమికల్స్ సరిగ్గా రాకపోతే తిన్నది ఏమవుతుంది? పోనీ ఇది మరీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి శక్తి, అప్పుడు ఏమవుతుంది? తొందరగా జీర్ణం ఎప్పుడైనా తొందరగా జీర్ణం అయిపోతుంది, అది శరీరం యాక్సెప్ట్ చేయలేదు, అది కూడా ఇంకో రకంగా కొవ్వు కింద మారి ఆ కొవ్వు కింద శరీరంలో కూర్చుంటుంది. ఎక్సెస్ ఫ్యాట్ కింద వెళ్ళిపోతుంది. ఎక్సెస్ ఫ్యాట్ చేసే పని. మీ గ్యాస్ స్టవ్ గంటకు ఇన్ని లీటర్లే ఉడకబెట్టగలదు, మీ గిన్నె కానీ దాంట్లో వచ్చే ప్రెషర్ కానీ. సరిపోనంత ఒక పెద్ద, ఇప్పుడు హోటల్లో వాడే ఒక గిన్నె తీసుకొచ్చి మీ గ్యాస్ స్టవ్ మీద పెడితే దాంట్లో ఏమైనా వండగలుగుతారా? మీ బర్నర్ లో శక్తి లేదు. అంతే కదా. ఇప్పుడు పండగలకి పబ్బాలకి వాడే పెద్ద పెద్ద గిన్నెలు, పెద్ద పెద్ద స్టవ్లు లేవు మీ దగ్గర, కానీ అంతమంది వస్తున్నారు, అట్లాంటి ఫంక్షన్ ఇంట్లో పెట్టుకున్నారు. వంట చేయండి ఉన్న గ్యాస్ ఉన్న గిన్నెలతో, అవుతుందా? అయింది అనుకుందాం. అంటే ఇన్స్టాల్మెంట్లుగా మీరు వంట చేస్తున్నారు. వాళ్ళు భోజనం టైంకి అందించగలరా? అందించలేరు. అందించలేకపోతే ఆ ముందు వండిందేమో ఆ వాతావరణం వల్ల కుళ్ళిపోయింది. మళ్ళీ ప్రక్రియ మళ్ళీ ఈ ప్రక్రియని సరిగ్గా చేయాలంటే ఈ మూడిట్లోనూ మార్పు తీసుకురావాలి. ఈ మూడిటి మీద మళ్ళీ మీ ఓల్డ్ మెమరీసు, రైట్. ఇక్కడ ఇంకోటి కూడా రాద్దాం. ఏం రాద్దాం?
మీకైనా అనుభవాలు. ఓకే ఓకే. ఓకే, ఇంకేమన్నా రాయాలనా? సో ఇప్పుడు మీరు ఒక డయాబెటీస్ పేషెంట్ను మీ దగ్గరికి తెచ్చుకుంటే ఇది ఓకే. మారాలి, ఇది మారాలి, ఇది మారాలి. ఎస్ కానీ ఇందులో ఏం మారాలి? వాళ్ళ అది అనుభవాలు, వాళ్ళ జ్ఞాపకాలు, ఏవైతే ఉండకూడదో ఆ ఫీలింగ్స్, ఏవైతే ఉండకూడదో ఆ ఎమోషన్స్. ఇందులో ఏ ఫాల్ట్ వచ్చినా మళ్ళీ తగ్గాల్సిన జబ్బుకు కావాల్సిన ఎనర్జీ లేదు. ఇవి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, సారీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. వాటి అన్నిటి ప్రభావం ఇక్కడ అవపడుతుంది కదా. సో ఇది కరెక్ట్ అవ్వాలంటే ఇది కరెక్ట్ గా పనిచేయాలి. ఇది కరెక్ట్ గా పనిచేయాలి అంటే ఇవి కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వరకు ఆలోచన ద్వారా వచ్చింది, దీని లోపలికి వెళ్ళిన ఇన్పుట్ ఇది అవుట్పుట్ ఇస్తుందా? ప్రతి అవయవం, ప్రతి ఆర్గన్ అవుట్పుట్ ఇస్తుందా? కాబట్టి అవును సార్. ఇక్కడ వచ్చింది ఇక్కడికి కూడా దెబ్బతీయగలదు కదా. వీటన్నిటికీ ఏమిటి కనెక్షన్ పాయింట్? అది రాసుకుందాం. వీటికి కనెక్షన్ పాయింట్ ఏమిటి? థాట్స్. వస్తున్నా, ఒక్క నిమిషం. వీటికి కనెక్టింగ్ పాయింట్ ఏందో ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఆ కనెక్టింగ్ దేని వల్ల అవుతున్నది? ఒకటి రైట్, ఒకటేమో సిస్టము రైట్, ఇంకోటి శ్వాస, మూడోది ఓకే సార్. అవునా? దీని వల్లనే కదా మీకు ఎస్ సార్. అవునా? సో ఉంటే ఆ యొక్క సిస్టంలు ఎన్ని రకాలు శరీరంలో? ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి మీకు తెలిసి? ముఖ్యమైనవి 4. జీర్ణ వ్యవస్థ. ఒకటేమో రెస్పిరేటరీ సిస్టమ్ అమ్మా. శరీరానికి 4 భాగాలు. ఓకే, ఆ స్లైడ్ ఇందులో ఉందా? ఉంటే చూపించగలుగుతా. ఒక పని చేస్తే పోలే. రైట్, సో ఇంకోటి కూడా ఉండాలిగా. ఇదే యూనిఫైడ్ మెడిటేషన్ దీంట్లోనే ఉండాలి. ఇదిగోండి,
శరీరంలో ముఖ్యమైనవి 4 విభాగాలు. దీన్ని క్రేనియల్ అంటారు. ఓకే, ఇది థొరాసిక్ అంటారు, ఏది చెస్ట్ పోర్షన్. దాని కింద ఉండేది అబ్డామిన్ అంటారు, దాని కింద ఉండేది పెల్విక్ అంటారు. తెలుగులో వాటి పదాలు ఏంటో ఎవరన్నా సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి. మన శరీరంలో ఉండే అవయవాలన్నీ ఈ ఏరియాలోనే డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే దానికి కావాల్సిన రసాయనాలన్నీ కరెక్ట్గా వస్తాయి. అవునా? ఎండోక్రైన్ సిస్టమ్ కంట్రోల్ చేసేది ఇక్కడ పిట్యూటరీ గ్లాండు, పీనియల్ గ్లాండు. అది ఈ ఏరియాలో ఉంది. ఈ ఏరియా శరీరం అంతా ఎట్లా కనెక్ట్ అయ్యింది? దేనితో? బ్రీదింగ్. సో శ్వాస. చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి హార్ట్ సర్క్యులేషన్ ఇక్కడి నుంచే కదా. వాటికి తగిన ఎనర్జీ లేకపోతే ఎలా పనిచేస్తాయి? చెప్పండి, చేస్తాయా? చెయ్యవా? చెయ్యవు. చెయ్యకపోతే మళ్ళీ రైట్, చెయ్యకపోతే అవి 2 కడగాలి, లేకపోతే కూడదు తుడిచేసి ఏదో ఒకటి. అది చెయ్యకపోతే అవి 2 ఇప్పుడు బాగానే ఉన్నాయి, సరిపోతాయి. ఇప్పుడు ఆ సిస్టమ్లు పనిచేయకపోతే రైట్, మళ్ళీ ఇదేమైంది? మళ్ళీ ఏమైంది దీనికి? ఇంబ్యాలెన్స్ అయిపోయింది కదా. ఇంబ్యాలెన్స్ అయిపోయింది కదా. సో అది మీకు బయటకు వచ్చిన జబ్బు పేరేంది? డయాబెటీసు. ఒకటి రైట్. ఇంకేమన్నా సిస్టమ్ గనక సరిగ్గా పనిచేయకపోతే అంటే మీకున్న సిస్టమ్లన్నీ ఏంది అవి కూడా రాసుకుందాం ఇక్కడ ముఖ్యంగా. రైట్, ఇంకో డబ్బా అంటే ఏంలా ఇవన్నీ ఎందుకు ఇంత డెప్త్ కు పోతున్నాను అంటే ఇది ఒకసారి అర్థమైపోతే సారీ ఇది ఒకసారి అర్థమైతే అందరూ తెలియగల వాళ్ళు నాకు తెలిసినంత వరకు. అంటే ఇది అర్థం పేషెంట్ గాడికి చెప్పాల్సిన కూడా మాకు కొంచెం ఈజీ అవుతుంది అలా తెలిసినందువల్ల. అదే అయ్యో అదేమైంది? రాలేదా బొమ్మ? సర్లేండి, కొంచెం సన్నగా ఉంటాయేం పర్వాలేదు. ఓకే, సో ఇక్కడున్న సిస్టమ్స్ ఏమేమిటివి ముఖ్యమైనవి? రెస్పిరేటివ్ సిస్టమ్, రెస్పిరేటరీ. ఓకే,
రెస్పిరేటరీ, Circulatory system. సర్క్యులేటరీ, డైజెస్టివ్, Reproduction system. రీప్రొడక్షన్ కాదు, దాన్ని జనరేటివ్ అంటారు. ఎందుకంటే ఒకటి మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన స్పీషీస్ ని పెంచడం. ఓకే, ఇంకోటి మన దెబ్బతిన్న అవయవాలు మళ్ళీ సరిగ్గా సెటరేట్ అవ్వాలి కదా, రైట్? క్లియరా? ఓకే సార్, క్లియర్. క్లియర్ కదా? రైట్, ఒక్క నిమిషం, ఇంకొక డబ్బా కావాలిగా. ఏ డబ్బా కరెక్ట్? ఇది కరెక్ట్. రైట్, ఓకే. అర్థమైందా ఇప్పుడు? ఏమండి? Yes, sir. అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక సైడే వేశాను కానీ యాక్చువల్ గా నిజ జీవితంలో ఈ యారోలన్నీ రెండు వైపులా ఉంటాయి. ఓకే, ఇది ఒక ఆటోమేటిక్ సిస్టమ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, ఆ మార్పు తర్వాత చేయవచ్చు కానీ అర్థమైందా ఇప్పుడు ప్రాబ్లము? అర్థమైంది సార్. ఇది ఇక్కడే కాదు, దీనివల్ల దీన్ని అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి, ఇంటర్కనెక్టివిటీ. ఓకే. అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్? సో మీ చేతిలో ఏముంది కంట్రోల్ చేయడానికి? మెడిటేషన్. ఏముందంటే మెడిటేషన్ వల్ల ఏం కంట్రోల్ చేస్తారు? మన థాట్స్ కంట్రోల్ అవుతాయి. థాట్స్ కంట్రోల్ అయితే ఏం కంట్రోల్ అవుతుంది? ఒక్కొక్క రోజుకి ఎన్ని థాట్స్ వస్తాయి? 60,000 దాకా దాదాపు 60 నుంచి 70 నుంచి 80,000 వస్తాయి. ఓకే, అందులో అనవసరమైనది 95%. ప్రతి ఆలోచనకు ఎంతో కొంత శక్తి కావాలనా? అవును, ఎంతో కొంత శక్తి కావాలనా? కావాలి సార్. ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఆలోచనలకి శక్తి కావాలి, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి, అంటే ఈ సిస్టమ్లన్నీ పనిచేయడానికి శక్తి కావాలి. శక్తి కావాలి. శక్తి మీకు రావడానికి మార్గం ఏంది? ఫుడ్. ధ్యానం ద్వారా వచ్చేసరికి ధ్యానం ద్వారా వస్తుంది. ఖర్చు అవ్వడానికి ఇన్ని ఉన్నాయి. అవును, ఇవి మళ్ళీ రెండు రకాలు, ఎరుకతో ఎరుక లేనిది. అవునా? ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే మీ శరీరం ఎంత ఎనర్జీ ఉండాలి, ఇందులో ఇంకా సిస్టమ్స్ రాసుకుంటే, రైట్? ఇంకా కొన్ని రాద్దాం ఈ లిస్టులో. ఓకే, అంటే అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ కానీ విడిగా రాస్తున్నాను. నర్వస్ సిస్టము ఏంటిది?
కింద రాయండి సార్ దానికి కలిసి. అది నేను కిందికి స్పేస్ ఇచ్చాను అనుకున్నాను. నర్వస్ సిస్టము. ఓకే, నర్వస్ సిస్టమ్ తర్వాత ఓకే ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, కరెక్టే కదా? అవును సార్. సిస్టమ్. ఇంకా ఏమన్నా మర్చిపోయినావా? ఓకే, ఏమండి ఈ పైకి పోయిందా? పై లైన్ కిందకి జరుపుతున్నాను. వస్తాయి. సిస్టమ్. పైకి వెళ్ళిపోవడానికి కారణం ఇది. ఓకే, ఓకే. రెస్పిరేటరీ, సర్క్యులేటరీ, డైజెస్టివ్, రైట్? ఓకే, జనరేటివ్. వాటన్నిటికీ కనెక్షన్స్ ఉండేది మీ నర్వస్ సిస్టము, ఇమ్యూన్ సిస్టము. ఇంకా రాసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అక్కర్లేదు. ఓకే, ఓకే సార్. సో ఇందులో ఫాల్టు అన్నిటి మీద అవపడుతుంది, ఇందులో ఫాల్టు అన్నిటి మీద అవపడుతుంది. అవి జరుగుతూనే ఉంటాయి. దానికి తగిన శక్తి మీ శరీరంలో ఉందా లేదా? అంటే సరిపోదు కదా సార్. రైట్, అంటే ఉన్నదాన్ని బాగా పొదుపుగా వాడుకోవాలి. అందువల్ల ఆలోచనలు తగ్గించుకోవాలి, మెడిటేషన్లు పెంచుకోవాలి. ఆహారం సరైన క్వాలిటీలో ఎంత అవసరమో అంతే పోవాలి. అది ఎక్కువైతే రైట్. ఎక్స్పీరియన్సెస్ ఎన్ని రకాలు? భయము, ఆనందము. దానికి మన దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఎక్కడుంది? ఇందులో ఉంది. రైట్ సార్, ఒక చిన్న డౌట్. చెప్పండి. ఫుడ్ ద్వారా ఎనర్జీ వచ్చేది కదా సార్, అది మనకి డైజెస్టివ్ అయ్యేదానికన్నా కూడా తక్కువే వస్తుందా? డైజెషన్ కి కట్ చేసే శక్తి ఆ కన్నా కూడా సిస్టమ్ తక్కువే సరిగ్గా పని చేయకపోతే ఫుడ్ ఏమవుతుంది? డైజెషన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత శరీరంలో అది కొవ్వు కింద దాని కింద వచ్చి సెట్ అవుతుంది. ఆ సెట్ అయింది తిన్నది పూర్తిగా జీర్ణం అవ్వలేదు అనుకోండి, ఓకే, అది బయటికి వెళ్ళాలి. ఆ సిస్టమ్ పని చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమే. ఓకే, డైజెషన్ సరిగా కాకపోతే. పోనీ డైజెషన్ అయింది. డైజెషన్ అయినప్పుడు మీరు తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్నాయి. కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి. కార్బ్స్ ఎక్కువ ఉండేసరికి ఏమైంది? అది వెంటనే మీ రక్తంలో ఎనర్జీ కింద వెళ్ళిపోయింది, గ్లూకోజ్ కింద తయారైంది ఏదో ఒక సిస్టంలో. కానీ ఆ సిస్టంలో ఉన్న శక్తి దాన్ని కన్వర్ట్ చేయడానికి చాలదంలే. సో అది కొవ్వుగా ఉండి పోయి డిపాజిట్ అవుతున్నది. దేని మీద డిపాజిట్ అవుతున్నది? డయాబెటీస్ దగ్గరికి వచ్చేసరికి సెల్స్, ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్ మీద డిపాజిట్ అయితే ఇప్పుడు మీ కిచెన్ సింక్ లోంచి నీళ్లు పోవడానికి ఏదో ఒక అడ్డుపడ్డాదండి. ఓకే, సో అందులోంచి పోవాల్సిన ఫోర్స్ తోటి నీళ్లు పోవడంలే, బ్లడ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతున్నది. ఎందుకు? అది అన్ని చోట్లకు పోవాలి కదా. ఇప్పుడు ఈ మీకు ముఖ్యంగా ఏది
ఇందాక మనం చూసామే, ఏది చూసాం? ఈ ప్రక్రియ సరిగ్గా చెయ్యాలంటే అన్ని పక్కల ఎనర్జీ సరిగ్గా రావాలి. ఇంతలో మీరు అక్కడ ఒక ఏనుగుని చూశారు, ఆ ఏనుగు ఉన్న ఇళ్ళన్ని పడగొడుతున్నది. ఇందులో నుంచి ఏమొచ్చింది? భయం. భయం వచ్చేసరికి కాళ్ళకు చేతులకి కళ్ళకు శక్తి పోయింది. సో మిగతా అవయవాలకన్నిటికీ రావడం లేదు. ఈ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అవుతాయి కదా. మీరు నిజమైన అక్కడ ఏనుగున్నా మీ మనసులో నుంచి వచ్చిన ఏనుగైనా ఇదే కదా ఇక్కడ జరిగేది, దీని మీద ప్రభావం. సో ఇక్కడ మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చేసరికి ఇక్కడి నుంచి వచ్చా. సో ఇది కూడా ఇక్కడ కూడా ఒక లింక్ వచ్చా. ఓకే, ఇక్కడ కూడా ఇది కాదా, ఇక్కడ వేరే బొమ్మ కాదా? పక్కదే అది. ఓకే, ఇటు తిప్పాలి, అటు తిరిగి. ఎస్, అంతే. ఓకే. ఇప్పుడు చూడండి, మీ శరీరాన్ని మీరు ఏం చేస్తున్నారో ఓకే. దేని వదిలిపెట్టారండి? ఓకే. సో ముఖ్యంగా ఇది కంట్రోల్ అవ్వాలి, ఇది సరిగ్గా ఉండాలి, వీటి వల్ల ఇవన్నీ సరిగ్గా ఉండాలి. రైట్. సో ఇనీషియల్ గా బాగా చెయ్యాలి అంటే తీసుకునే ఫుడ్ ఎంత అవసరమో అంతే తీసుకొని ఎక్కువ మెడిటేషన్ చేసి, రైట్, ఇవన్నీ సరిగ్గా పనిచేసేటట్టు చేసుకో. అదే ఇప్పుడు మందులు వేసుకుంటున్నాడు అనుకోండి, మందులు అన్నిటికీ కలిపి ఒక మందు లేదు. లేదు కదా. సో రెస్పిరేటరీకి ఒక మందు, సర్కులేటరీకి ఒక మందు, డైజెస్టివ్ కి ఒక మందు, నర్వస్ కి ఒక మందు, ఇమ్యూన్ కు ఒక మందు. ఓకే. ఇన్ని మందులు వేసేసరికి మళ్ళీ ఎక్కడో ఒక చోట ఫాల్ట్ తంతుంది, అది మళ్ళీ వెనక్కు పోతుంది. అర్థమైందా? మీ డయాబెటీస్ తగ్గాలంటే ఏం చెయ్యాలి, ఇది రేపు మాట్లాడుకుందాం. రేపంటే ఇంకా రేపు శుక్రవారం, రేపు మాట్లాడుకోవచ్చు. క్లియరా? మాస్టర్స్ సారు చెప్పారు వారానికి 2 రోజులు పెట్టుకున్నామా, డైలీ పెట్టేసుకున్నామా అని అడుగుతున్నారు. ఎందుకంటే సారు కుదిరినప్పుడు మనకు కుదరట్లేదు, మరి ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. కాదు మనం ముందే నేర్చేసుకుందాం, వారం రోజులు డైలీ వచ్చంటే ఖచ్చితంగా నేర్చుకుందాము. ఇందాక సార్ చెప్పారనమాట, ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే అవ్వదు, అందరూ వస్తేనే ఇది
ఇలా లేకపోతే నేను లేకపోతే అమెరికా పోనీ నేను చెప్పలేదు అనుకోండి, ఇవన్నీ మీరు ఆలోచించి మీరు రాసి ఉండేవాళ్ళ, లేదు అది లేదు చెప్పండి. సార్, ఒకవేళ అది కుదిరింది లేదు. అనుకోండి, అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ సార్. ఓకే. మనం పర్ఫెక్ట్ గా చేసుకెళ్తే సార్ కంటిన్యూ చేస్తున్నారు, లేకపోతే అమెరికా బ్యాచ్ తీసుకుంటా అంటున్నారు సార్. ఏమంటారు మేడం? మీ ఇష్టం. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ కోరిక మీతోటి చెయ్యాలి. మేము కూడా చెయ్యాలనే సార్ తపన. ఏ, సార్ మేము నేర్చుకుంటాం సార్. అది నేర్చుకుంటారంటే మరి నాకు ఆ రెగ్యులారిటీ అవపడాలి. మీకు ఏ టైం కుదురుతుందో చెప్పండి. అది పొద్దుటి పూట కొంతమంది కష్టం అన్నారు, కరెక్టే. మరి ఉమ్. సాయంత్రం ఎన్నింటికి కుదురుతుంది అది చెప్పండి. ఇదే టైమే సార్, ఇదే టైం అయితేనే అందరికి కుదురుతుంది మేబీ. కానీ సీరియస్ గా కావాలి నాకు. ఇట్లా మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నామంటే నేను అమెరికా వాళ్ళని పెట్టేస్తా. నాకు ఎలాగో ఇది అక్కడ స్టార్ట్ చేయాలి. ఇండియాలో మీరు చేసే పద్ధతిలో మీరు చేసుకోండి అంటే అక్కడ పూర్తి చేసి అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తా. లేదు లేదు, మాకు స్టార్ట్ చేశారు కాబట్టి మేము కంటిన్యూ అవుతాము. ఎందుకంటే ఎందుకంటే పేషెంట్ ఇలా రెడీగా మీ అందరికీ మంచి ఉద్దేశం ఉంది, దానికి Yeah. కావాల్సిన కమిట్మెంట్ తగ్గిపోతుంది. అదే క్లాస్. మేడం డైలీ వద్దామా? వారానికి 2 రోజులా చెప్పండి, ఆ విషయం కూడా చెప్పండి. వాళ్ళు 2 రోజుల లేదా 3 రోజుల లేదా డైలీ వద్దామా? సార్కి శనివారం ఆదివారం మాత్రమే కుదరదు, మిగతా 4 రోజులు 5 రోజులు ఓకే. ఐఎమ్ ఓకే, ఏదో ఎనీ ఎమర్జెన్సీ అయితే తప్ప. ఓకే డన్. 5 రోజులు ఓకే ఓకే, కదా? రికార్డు ఉంటది కాబట్టి ఎప్పుడు మిస్ అయినా అది మళ్ళీ మనం గ్రూప్ గా చేసుకొని డిస్కషన్ అలా అని చేసుకుందాం కాదు, అందరం. ఎవరన్నా ఒకళ్ళు మిస్ అవ్వకుండా ఉండరు. ఎమర్జెన్సీ వస్తే ఇంకొక రోజు గ్రూప్ అదే. డిస్కషన్ పెట్టుకుని రికార్డింగ్ పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది. నా ఐడియా. అవును. మీ అందరి కూడా అభిప్రాయాలు చెప్పండి. డిస్కషన్ పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకి తొందరగా బుర్రలో దూరుద్ది. ఇక్కడ వింటాం వెళ్ళిపోతాం. నేను అదే అడిగాను, నాకు పూర్తిగా తెలియపోవటాను అడిగాను. ఇంక రెస్పాన్స్ లేదు, రాలేదు. ఇంకేం చేయాలో తెలియక సాటర్డే వదిలేసాను. సాటర్డే మనం పెట్టుకుని అప్పుడు డిస్కస్ చేసుకుందాం మేడం. ఈ వారం అంతా సాటర్డే ఏం చెప్పాము. ఏం చెప్పారు అనేది సాటర్డే సండే. లేదు మధ్యలో ఒకళ్ళు రాలేదనుకోండి, ఆ రికార్డింగ్ విని ఆ డౌట్స్ మిగతా వాళ్ళని అడిగినప్పుడు చెప్పాలి. ఒక అరగంట మనం పెట్టుకోవడానికి పెద్ద విషయం ఏం కాదు ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఎప్పుడైతే రిపీట్ అయిందో అది కొంచెం ఎక్కువ, కొంచెం లోపలికి ఇంకుతుంది. మన L2 సబ్జెక్ట్ ఎట్లా చదువుతున్నాం అంతే. ఒకసారి చదివితే రావట్లేదు కదా, డిస్కషన్ చేస్తున్నాము మళ్ళీ చదువుతున్నాము అప్పుడు వస్తుంది. ఒకసారితో ఏకసంతాగ్రాహులం కాదు మనం, ఎందుకంటే 10 పనుల్లో ఉన్నాం. అందుకే సాటర్డే డిస్కషన్ పెట్టుకుందాం మనం. దీన్ని మళ్ళీ రిపీట్ చేయండి, చెప్పిందంత మళ్ళీ చదువు ఒకసారి విని మనం అందరం ఎవరికాడో ఆ రోజు పాయింట్లు రాసుకొని ఆ రోజు మాట్లాడుకుందాం. ఎవరికాళ్ళు రాసుకున్న పాయింట్లు పెట్టండి, నానాలు చూసుకుంటారు, రికార్డు వింటారు. ఇంకా డౌట్ వస్తే అడుగుతారు ఎవరినన్నా. ఒక రోజు కూడా అబ్సెంట్ అవ్వకుండా ఉండరులే. యాక్చువల్గా అయితే నాకు రేపు గన్నవరంలో మీటింగ్ అన్నారు, వెళ్ళటం అవసరమే. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. 2 నుంచి ఉంది, స్టార్ట్ అవుతుంది. వినండి అంతే. తెలుగు చేస్తున్నారు సార్. ఉత్పాదకమైనది నాడి రోగ నిరోధక శక్తి.
తెలుగు వచ్చేసింది. యా తగ్గించండి.